జయశీలుడా విశ్వనాథుడా
యేసయ్యానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రం స్తోత్రములు. ఈ నూతన సంవత్సరమునందు నన్ను నిలిపిన యేసయ్య స్తోత్రములు. ఈ నూతన సంవత్సరమునందు నన్ను నిలిపిన యేసయ్య స్తోత్రములు. నాపై నీకున్న ప్రేమను చూపితివి, నాపై నీకున్న ప్రేమను చూపితివి. కృతజ్ఞుడనై నీ సాక్షిగా జీవించేదా, కృతజ్ఞుడనై నీ సాక్షిగా జీవించేదా. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతిని పాడుచు పచ్చని ఒలీవనయుందును. హల్లెలూయా స్తుతిని పాడుచు పచ్చని ఒలీవనయుందును. నీ కృపలందడి కృపను పొందుచు నీ పాదాల గడవలిగి ఉండెదను. నీ కృపలందడి కృపను పొందుచు నీ పాదాల గడవలిగి ఉండెదను. నాపై నీకున్న ప్రేమను తలపోచు, నాపై నీకున్న ప్రేమను తలపోయొచ్చు. నాకై నీవిచ్చే బహుమతిపై గురి నిలిపేదా, నాకై నీవిచ్చే బహుమతిపై గురి నిలిపేదా. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతిని పాడుచు పచ్చని ఒలీవనయుందును. హల్లెలూయా స్తుతిని పాడుచు పచ్చని ఒలీవనయుందును. దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరంలో మనం నిలబెట్టిన దేవుడు, మనకి కృప చూపించి ఆదరించి ఆశీర్వదించిన దేవుని సన్నిధిలో మనం సమకూర్చిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడతాం. మా స్తుతులకు ప్రాణభూతుడమైన మా తండ్రి, నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన, ఈ నూతన సంవత్సరపు ఆరాధన ఈ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. అలాగే ఉందో కీర్తన గ్రంథాన్ని చదువుకుందాం. కీర్తన 100. సమస్త దేశములారా యెహోవాకు సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషముతో యెహోవాయే దేవుడని తెలుసుకునడి. ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము.
యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు తన వాక్యాన్ని దీవించును. నేను అనుకున్నా మీరు చేశారు, ఆయన ఏం చేస్తున్నారు అంటే టెన్షన్ పడుతున్నారు చదివాన్ని. ఈ నూతన దంపతులకి విధులైన తండ్రి, ఈ కొండాగుంటలో నీ బిడ్డల మధ్యన ఈ రాత్రి కాల వేళలో ఈ 2025 ఈ 1వ తారీఖున సాయంకాలమున ఈ వాక్య పరిచయం చేయటానికి చక్కని ఆరాధన చేసి చక్కని సాక్ష్యాలు వినడానికి సహాయం చేశారు. అదే నాయన, రాబోయే సంవత్సరం వచ్చిన ఈ సంవత్సరంలో రాబోయే రోజుల్లో మరింత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేము ఉండాలి. ఇది మాకు ఆశీర్వాదకరమైన సంవత్సరం. మేము ఆశీర్వదించబడిన వారమై ఆశీర్వాదంతో కొనసాగటానికి కృప దయచేయండి. ఆశీర్వాదంతో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఆశీర్వాదంతో తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. ఆశీర్వాదానికి వారసులై రావడానికి సహాయం చేయండి. నేను ఈ వాక్కును నాలో మాలో నింపి నడిపించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కరెక్ట్గా నేను 7:30 అయింది, ఒక అరగంటలో నేను ముగిస్తాను. బల్ల ఉంది కనుక, కాబట్టి క్యాలెండర్లు ఉన్నాయి కనుక దయచేసి చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథము, మీరు ఎంత త్వర సహాయం చేస్తే అంత ముందుకు వెళ్తాను. 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తెదురు, సమస్యలక నడిచిపోదురు. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో బాబు అన్నీ కాకుండా ఆడకూడదు, కింద దించితే దేవునికి స్తోత్రం. చూడండి, నేను ఎవరికి చెప్తాను, ఎవరికి తెలియదు కదా, అందుకని. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూడటం. నా కోసం మీరు ఎదురు చూస్తారు, ఇప్పుడు వస్తాడు పాస్టర్, అవునా? ఇప్పుడు మనం ఎవరైనా రావాలంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటాం, గెస్ట్ వస్తే. మరి దేవుడి కోసం ఎలా ఎదురు చూడాలి? కనిపెట్టి ప్రార్థనలోనూ, మొరలోనూ, విశ్వాసంలోనూ, నిరీక్షణలోనూ, దేవుడు రాకరికి ముందు ఏమైతే సూచనలు ఉండేవో కనిపెట్టుకుంటూనే ఎదురు చూడటం. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏ బలం పొందుకుంటారంట? ఏ బలం? నూతన బలం. అది ఎట్లుంటుంది? యాపిల్ తింటే ఏ బలం వద్దో తెలుసు, సపోటా తింటే ఎక్కడ ఏ విటమిన్ వస్తుందో తెలుసు, ఇంకా ఏ ఫ్రూట్ తింటే ఏ బలం వస్తుందో తెలుసు. ఇదే బలం నూతనం. ఎదురు చూస్తే వచ్చే బలం ఇది. హల్లెలూయా. ఎదురు చూడకపోతే ఏ బలము ఏమో తెలుసా? నీరసం వస్తుంది. అది పక్కన కూర్చోబెట్టు, దాని కింద కూర్చోబెట్టావు, అది గదుపుకుంటే నువ్వు చూస్తుంటా వాళ్ళు. ఇంకా నేర్చుకోండి, కామన్ మైనస్ నేర్చుకోండి. ఓకే, రండి. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందుకుంటారంట? నూతన బలం పొందుకుంటారు. అందుకని చాలా మంది దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో అంట నోవాహు దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. హల్లెలూయా కదా. ఏలియా కోసం అగ్నిరథాలు వచ్చినాయి, అర్థమైందా? ఇటువంటివి జరిగినాయి అంటే కారణం వాడు దేవుడి కోసం ఏం చేశారు? ఎదురు చూశారు భక్తులు. అబ్రహాం వెయిట్ చేసే బిడ్డల కోసం, వాగ్దానం దేవుడు ఇచ్చే బిడ్డల కోసం ఎదురు చూశాడు. అతను వాగ్దానాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మనము కూడా ఎదురు చూడాలి. వాక్యాధారం బట్టి, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, ఆరాధన ద్వారా ఏం చేయాలంట? ఎదురు చూసేవారిగా ఉండాలి. హల్లెలూయా. అలా ఎదురు చూస్తే నీకు ఏ బలం వస్తుంది? నూతన బలం వస్తే. తర్వాత ఇంకో మాటను చూడండి. పక్షిరాజు. పక్షిరాజు ఎక్కడ? రాజు. రాజులంటే ఇది పెద్ద. పక్షులంట్లో రాజు ఎవరు? గ్రద్ద. ఎంత పైకి వెళ్తుందో దానికి కూడా తెలియదు. ఆకాశ శిఖరానికి వెళ్తుంది, అక్కడ నుండి గూరి పెడుతుంది కోడి పిల్లని ఎత్తుకెళ్ళటానికి. ఎందుకంటే ఆ గెద్దను పొడుతుంది కాకి. చూసారు ఎప్పుడన్నా గెద్దను కాకి పడతాం? ఎందుకు పడుతుంది తెలుసా? కాకి గెద్దకి ఎందుకు పడదు? దీని ఆహారం అది పట్టుకుపోతుంది కదా, అంతేనా? అందుకుని ఏం చేస్తే కాకి దాన్ని డిస్టర్బ్ చేద్దాం. అందుకుని అది అందనంత ఆకాశంలోకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. గమనించండి.
పక్షిరాజు వలె రెక్కలు చాపుచు పైకి ఎగరెదరు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవుడి కోసం ఎదురు చూసే వారి జీవితంలో జరిగే కార్యాలు ఇవి. అలసిపోవాల్సిన పని లేదు, సొమ్మసిల్లాల్సిన పని లేదు. మనం దేవుడి పని చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, విశ్వాసంతో కొనసాగిపోతే దేవుడే అన్ని చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడి పని మీద మనం పోతా ఉంటే దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మనం చేయకుండా ఆశీర్వదించి మనం అడగటానికి మనకు అర్హత లేదు. ఏ పనైనా సరే, ఏ సేవ అయినా సరే, ఏ ప్రార్థన అయినా సరే, ఏదైనా సరే నువ్వు చేసి అడగాలి, ఇత్తనం వేసి అడగాలి. హల్లెలూయా. అది దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట చూద్దాం రండి. హబక్కూకు గ్రంథం, హబక్కూకు గ్రంథము చూడండి, 3వ అధ్యాయం 1వ వాక్యం చదువు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. హల్లెలూయా. నిదానం తిప్పా, ఏదో స్పీడ్గా బస్సు తిప్పినట్టు తిప్పాక అయ్యా, నిదానం తిప్పు. హల్లెలూయా. గమనించండి, నిదానంగా తిప్పాను కాదు. ఏంటంట, సంవత్సరములు గడుచుండగా. ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పటికి? మట్టి కోనేటి దగ్గర పడి ఉండేవాడు ఎదురు చూశాడు, దేవుడు వచ్చాడు. వాడు కోనేటిలో పడకుండానే దేవుడు అన్ని బాగు చేశాడు. హల్లెలూయా. అర్థమైందా? అందుకని ఎదురు చూసేవారు సిగ్గుపాటు. విశ్వాసంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరు. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడు కూడా కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా. రండి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచున్నవి, నీ కార్యములను నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియపరచుము. హల్లెలూయా. ఏ విధంగా తెలియపరుస్తాడు దేవుడు? నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఏదో కార్యం జరుగుద్ది. కార్యం జరిగితే ప్రార్థన పెడతాం, ప్రార్థన పెడితే దేవుడికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఏదో కార్యం జరగాలి, ఏదో మేలు జరగాలి, ఏదో సహాయం జరగాలంటే నువ్వు దేవుడి కోసం కనిపెట్టుకొని చూడటం తప్పనిసరి పరిస్థితి. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో వ్యత్యాసాలు ఏమి లేవు. ప్రార్థన చేసుకుంటూ రావాలి, వాక్యం చదవటం రావాలి, ఓ పాట పాడటం రావాలి, ఆరాధన చేయటం రావాలి, ఈ వచ్చినవి చెప్పడం కూడా రావాలి, అంతే. ఇది చదువుంటేనే వస్తుందని ఏమి గ్యారెంటీ ఏమి, చదువు లేకపోయినా వస్తుంది. దీనికి చదువుతో పనేమి లేదు, జ్ఞానంతో పని లేదు. అర్థమైందా? దీనికి ఏం పిహెచ్డి చేయాల్సిన పని కూడా లేదు. అర్థమైందా? ఎంతమంది అనాథులు గుడ్డోడు పాటలు పాడుతున్నారు, ఎంతమంది కళ్ళు లేనోడు వాక్యం చెప్తున్నారు, ఎంతమంది మోగోడు మాట్లాడుతున్నారు, ఎంతమంది నత్తోడు వాక్యం చెప్తున్నారు, ఎంతమంది పెదాలు సరిగ్గా లేనోడు అంగహీనుడు వాక్య పరిచర్య. మరి వీళ్ళందరూ ఎలా వస్తున్నారు? వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళారు? అర్థమైందా? కాబట్టి దయచేసి ప్రయత్నిస్తే కంపల్సరిగా ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా. గమనించండి. కనుక సంవత్సరాలు జరిగేటప్పుడు మన జీవితంలో ఏం జరగాలి? దేవుడు కార్యాలు ఏంటో ఏదోటి జరగాలంటే నువ్వు తప్పనిసరిగా దేవుడి కోసం కనిపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఇక్కడ దేనికోసం పిలిచాడు? చెప్పినంతసేపు చెప్పి ఏదో ఒకటి అడుగుతుంటాడంటారా? చెప్తాడు మధ్యలో ఏదో ఒకటి అడుగుతాడంటే, మరి అడగకుండా ఉంటే మీరు ఏమి విన్నారో కూడా తెలియదు నాకు. ఇక్కడ మీరు అందరూ వచ్చారు, దేనికోసం పిలిచాడు మనల్ని? దేని మంచి ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. గట్టిగా నమ్ముతున్నారా? మరి ఆశీర్వదించబడాలిగా, ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, శారీరకంగాను, మానసికంగాను, దాంట్లో మనం ఏం చేయాలి? ఆశీర్వదించబడి ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడటానికి సాతానికి ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదు. అందుకని వాడికి మన దగ్గర దొరికేది ఏంటంటే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బంది, కష్టం, నష్టం, బాధ, ఇవి కలుగు చేస్తాడు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనం ముందుకి పోలేం. మన పని మన పక్కన ఉంటాయి. హల్లెలూయా. అయ్యో పక్కన పడేసుకుని మన పని మనం చేసుకుంటూ పోవాలి. అదే విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచు. అర్థమైందా? ఓపిక వెళ్ళిపోవాలి, ఆగిపోకూడదు. క్రైస్తవ్యం ఆగిపోయే లిస్టే లేదు. గమనించండి దేవుడు బిడ్డలారా, సంవత్సరాలు జరుగుతున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించే దేవుడై. మూడో మాటలను కొద్దాం చూడండి.
2 కొరింథీ 5:17. నాకు తెలిసి ఈ వాక్యం మీరు వినే ఉంటారు అనుకుంటున్నా. 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడే నూతన సృష్టి. చెప్పకూడదు. హల్లెలూయా. నువ్వే ఒక సృష్టి, నువ్వే ఒక క్రియేటరు, నువ్వే ఒక ఇంజనీరు, నువ్వే ఒక పండితుడివి. ఎందుకంటే నువ్వు ఎవరిలో ఉండవు? క్రీస్తులో ఉండవు. హల్లెలూయా. క్రీస్తులో ఉండు. ఎందుకంటే పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. హల్లెలూయా. గమనించండి దేవుడు. మరి ఇప్పుడు ఎవరిలో ఉన్నామంటారు? మనం చర్చికి వస్తే క్రీస్తులో ఉన్నామా? చర్చికి రాకపోతే బయట ఉన్నామంటారా? నేనేమన్నానంటే, ఎక్కడికి వెళ్తే అక్కడ మనిషిలాగా మనం ప్రవర్తించకపోతే ఇది కలవలేదు అంటారు. కానీ అక్కడికి వెళ్ళి ఉండాల్సిన దానికి ఎక్కువ చేస్తే ఏమంటారు? ఏమి అసలు మారాడా మారలేదా అంటారు కదా. అందుకని అంటాడు తిమోతితో పౌలు, మితముగా. మితంగా ఉండాలి. మితంగా మాట్లాడటం కష్టమే, మితంగా ముందుకెళ్ళటం కష్టమే కదా. మనం అన్నిటిలో మితంగా ఉండం, కానీ బైబిల్ చదివేటప్పుడు మితంగా ఉంటాం, ప్రార్థన చేసేటప్పుడు మితంగా ఉంటాం. రత్నం గారు నవ్వు వచ్చేసింది కదా. పాటలు పాడేటప్పుడు మాత్రం మితంగా ఉంటాం. మరి మితంగా లేనివి దేంట్లో? అర్థమైందా? గమనించండి దేవుని బిడ్డ. అర్థమైందా? నువ్వు నూతన సృష్టిగా మారే అవకాశం ఇది. ఎవరికైనా మారే అవకాశం ఏంటి తెలుసా? ఒక కొత్త సంవత్సరమే. ఈ సంవత్సరం నుండి నేను తాగనంటారు. చాలా సంతోషం. నేను చాలా ప్రార్థన చేస్తున్నాను. తాగటం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, పిల్లలు పాడవుతున్నారు, భవిష్యత్తు పాడవుతుంది. అందరికీ అన్నీ తెలుసు, కానీ అక్కడికి వెళ్తున్నారు. అర్థమైందా? ఈ తాగుడు నుండి విడిపించాలని మనం రోజు ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. అర్థమైందా? అలా ప్రార్థన చేస్తే ఈరోజు ఒక ఆయన తాగేసి వచ్చి కూర్చున్నాడు చర్చిలో. తాగేసి వచ్చి, నువ్వు వస్తావా? నేను రానంట. నేనన్నా ఇమానుయేలు వెళ్ళి పట్టుకొచ్చారన్న. ఎందుకు? ఎవరిని బెదిరిస్తున్నాడు? భార్యను బెదిరిస్తూ ఉంటాడు. నేనేం చేయలేక వెళ్ళి పట్టుకొచ్చారంటే వెళ్ళి మెడలో చేసి తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టేసి బిర్యానీ పెట్టేసి, నువ్వు తింటేనే నేను తింటా అన్నాడు. అప్పటికే 2 ప్లేట్లు తినేసాడు. 2 ప్లేట్లు తినేసాడు. వైట్ రైస్ ప్లేట్ కొట్టేశాడు. నువ్వు తింటేనే, అది తెలియదు కదా తిన్నాడు. నువ్వు తినే అంటే ఎట్టయితే బిర్యానీ తిని కుటుంబాన్ని సమాధానంగా పంపించేశాడు బండి మీద. హల్లెలూయా. అర్థమైందా? మనం ఏంటంటే ఘర్షణలు వచ్చినప్పుడు పుల్ల ఇంకో మంట వేయకూడదు. ఆమె అంతేలే, ఇది ఇంతేలే, ఈడు ఇంతేలే అని తగలెట్టకూడదు. ఈడుంటే ఏం చేయాలి? కలపాలి. మనిషిలో బలహీన దొరికిందంటే మనం చెలరైపోతాం. ఆడంతే నాకు తెలిసినాడు, ఈమెంతే ఆడంతే. ఇయ్యే మన పదాలు. ఈమెంతే అమ్మంతే. అయిగా తగలెట్టే పనులు వద్దు. మనం ఏం చేద్దాం? నాకు తెలుసు ఆయన మాట్లాడు. నువ్వు శాస్త్రవేత్తవా, పండితువా, జడ్జివా, నేను జ్ఞానివా, ఎడ చెప్తావు? మాట్లాడక నువ్వేం చేసావు, నేనేం తెలియాలి ముందు. నా ప్రయత్నం ఏంటి? చాలామంది నాటి తింటున్నాను, వాళ్ళు మారరా. ఇంకా ఎందుకు మారరా? మారే అవకాశాలు లేవా? మారుతారు. ప్రేమిస్తే మారుతారు మనిషి. హల్లెలూయా. ఎవరినైనా మీరు ప్రేమించండి, ప్రేమగా మాట్లాడండి, గౌరవంగా చూడండి. ఎందుకు మారరు? మారరా? బ్రహ్మాండంగా మారుతారు. చేదరించుకొని అసహించుకొని, అర్థమైందా? నీ నాకు సంబంధం లేదన్నట్టుకుంటే మారతం కాదు. పిల్లి కూడా పూలు అయిపోయినట్టు ఇంకా ఎప్పుడంటే అట్లా ఉంటుంది. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తానంటే, అసహించుకోవడం వల్ల మనం ఎవరిని సంపాదించుకోలేము. ఎలుంటే అదైందా? ఈరోజు ఏమో అనేది చక్కగా అందరినీ హ్యాపీగా మందిరానికి రాను బండేసుకెళ్ళి ఎక్కించుకొచ్చేసాడు. మనం ఒక ఆమె పంపించాను. నువ్వేం చేస్తానో తెలియదు. ఆమె రాట్ల చర్చికి. ఆమె వెళ్ళేపాటికి శుభ్రంగా కూర్చుందంట. గబగబా నువ్వు వెళ్ళి గుడ్డలు తీసుకొని స్నానం చేయాలా? నువ్వు స్నానం చేసేదాకా నేను బయటే ఉంటాను. ఎక్కించుకొచ్చేసాడు.
అది తెలుసు. తీసుకురాపోతే తిడతావు నువ్వు, వెళ్తే నా రెడీ అవ్వదు. ఎట్టయినా సరే ఏం చేయాలి నువ్వు? నిజం. నేనేమంటే మీరు కూడా అలా త్యాగం చేయడం తప్పేం లేదు. హల్లెలూయా. రెడీ అవ్వమ్మా చర్చికి వెళ్ళటానికి. నేననేది చిన్నపిల్ల కాదు, పెద్ద వయసు. అర్థమైందా? నూతన సృష్టిగా మార్చాలంటే కొన్నిసార్లు ప్రేమను ప్రోత్సాహంగా తీసుకోవాలి. అంతేగాని మనం చూస్తాంలే రాలంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? కొన్ని రోజులకి ఒరే మన కోసం ఇంత దూరం వస్తున్నారు, ఎందుకు ఇలా కూర్చుంటున్నారు, మనం వెళ్తే పోద్దని వాళ్ళకే అనిపించాలా. వస్తే రా, పోతే పో, నా కోసం వస్తున్నామన్నా అనుకో రాదు. పెద్ద వయసు అసలు రాదు. మన ఒక ఆమె అంటుంది, మిరియం వెళ్ళాడంట మన జాషువా ఎక్కించి కొడతాయి. నేను ఇంకా రెడీ అవ్వలేదు, మళ్ళీ రా అంటుందంట. ఏం పనికి వెళ్ళిందంట అని అడిగినాడు. ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళు మరీ స్టైల్ ఎక్కువ, ఏమనుకోబాకండి. ఇలా ఖాళీగా ఉంటారేమో, ఏ పని ఎప్పుడు చేయాలి అసలు తెలియదు వాళ్ళకి. ఈ పెళ్ళి అయినోడికి భర్త పిల్లలు అనే ఏంటి బాధ్యత ఉండదు కాబట్టి ఏం చేస్తారు, టకా వీళ్ళు సీనియర్లు కదా, అన్నీ చేసి వదిలేసేసారేమో. నువ్వు చెప్తే నేనేంటి వెంట అన్నట్టుంటారు. అందుకు నేను వీళ్ళు ఎవరి మాట ఎందరో పెద్ద వయసు కదా, మనం ఏమన్నా ఉపయోగం లేదు. ఎందుకంటే అవి తగలో తిరిగి రావు. హల్లెలూయా. మంచిది. కాబట్టి వినటం మంచిది, చేయటం ఇంకా మంచిది. ఓకే రండి ఇంకో రెండో మాటలోకి వద్దాం. మూడో మాటలోకి అయిపోయింది. నాలుగో మాట చూడండి, యెషయా గ్రంథం 43:18. దయచేసి నేను చెప్పేది ఏంటి, ఈ సంవత్సరంలో ఈ పని మాత్రం చేయబాకండి. ఏంటంట? మునుపటి వాటిని జరిగిపోయిన వాటిని తవ్వబాకండి. తవ్వి గోతులు పెట్టేస్తున్నారు మీరు. ఇల్లంతా గోతులే, సంసారం అంతా గోతులే. ఆ గోతుల్లో పిల్లలు పడాల్సి వస్తుంది మీరు తవ్విన గోతుల్లో. చదవమ్మా. ఎప్పుడో పురాతనం జరిగిపోయి, పెళ్ళప్పుడు జరిగిపోయి ఇప్పుడు కొత్తాయి. నా పెళ్ళికి ఏం పెట్టాను అని. పెళ్ళి అయిపోయి వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. నా పెళ్ళికి ఏం పెట్టావు, ఒకసారి పెట్టలేదు ఇంకా అంట. మర్చిపోయాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఏదో ఒకటి గుర్తొచ్చేది కష్టకాలంలో. నేనేమంటానంటే తవ్వుకోవటం వల్ల ఉపయోగం ఏమి? పూర్తకు ప్రయత్నం చేయండి. మీరు అనే మాట కూడా నాకు అర్థమైంది. మీ ఫీలింగ్ నువ్వు ఉంటే తెలుస్తుంది కదా అయ్యగారు అంటే. నేను ఎక్కడికి వెళ్తలేదా, ఎవరి కొంపలకి వెళ్తలేదా, ఎవరిని చూస్తలేదా? అర్థమైందా? కొంతమంది తెలివితేటలకి ఏం చేస్తారు తెలుసా, తలుపేసి రాంగ్ కొడుతుంటాడు. నేనేం చేస్తాను తెలుసా, తలుపు బయట పెట్టి వచ్చేస్తాను. నువ్వు ఇంట్లో అట్లా జరిగింది. బయట తాళం పెట్టేసి కొడత మానేసి తలుపు తీయండి అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు కొడత మానేస్తానంటే తలుపు తీస్తాం. సరే ఇక రండి ప్రార్థన చేయి. కొన్నిసార్లు మనం గౌరవాన్ని కాపాడుకోవాలి, అది ఎదుటి వారి గౌరవాన్ని కూడా కాపాడాలి. తిడితే తిడతారు కోపంలో. ఏం చేస్తారు తిడితే? ఇప్పుడు మనల్ని ఎవరు తిట్టారనుకో, మన ఇంటికి ఊడిపోయినాయా, నేను మన బట్టలు మురిగైపోయినాయా, ఏమైనా మరి ఎందుకు బాధ? నన్ను తిట్టాడు, ఆడు ఒకసారి తిడతాడు. నాకు ఇష్టం వేసాడనుకో మొత్తం తిడతాడు. ఎట్లా? కానీ మనం తిట్టాడు అయ్యారు. చిన్న లేదు, పెద్ద లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, తిట్టాడు. ఏమైంది తిడితే? కేజీ బంగారం పోయిందా? ఎందుకు? ఆయన అటువంటి వాడు అన్నప్పుడు వదిలేయటమే. ఈ మనిషి ఇటువంటి ఉన్నప్పుడు ఆయన మన జోలికి పోకూడదు, ఆయన ఇబ్బంది పెట్టకూడదు, అంతే. ఓకే రండి. పూర్వకాలపు సంగతులు ఏం చేయకూడదంట, అసలు దాని జోలికి పోబాకండి. అది హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడు అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా. ఏంటంట? చెయ్యాల్సిందని ఆలోచించడం మానేసి, అభివృద్ధి అవ్వటం గురించి ఆలోచించడం మానేసి, ఎదగటం గురించి ఆలోచించడం మానేసి, మరి నూతన సంవత్సరం మనం ఎట్టెళ్ళరా పైకనే అది మానేసి తవ్వుకోవటం, గోతులు తవ్వుకోవటం, జరిగిపోయి తవ్వుకుంటాం, అయిపోయి తవ్వుకుంటాం. అట్ట చేసావు, నువ్వెట్ట చేసావు అయిపోయింది. చినిగి గాలి తుఫాను వచ్చి వారం రోజులు పని మనిషి దాకా సతాయిస్తానంటారు. చాలా కుటుంబాలు చూస్తాను నేను. అందుకని కొన్ని కుటుంబాలకు మానేసి వీళ్ళు మారరని.
మారని కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనలే మార్చేస్తారు. వాళ్ళు తాగేసి నువ్వు చెప్పాను అంటారు. ఏం చెప్పి తాగరికి ఏం చెప్తే అర్థమైంది. ఆవిడ తిప్పించి మళ్ళీ ఇచ్చి నేను ఒక ఆయనకు ఫోన్ చేసి న్యూ ఇయర్ వస్తుంది కదా ఈ సంవత్సరం చర్చికి రంటే టక్కన పెట్టేసాడు ఫోన్. ఇక మళ్ళీ చేస్తే చిచ్చాపే చిచ్చాపు. ఏం చెప్తాం? కొంతమంది ఇక నేను అనుకున్నా నీ ఇష్టం, మనం చెప్పాల్సింది చెప్పాం, చేయాల్సింది చేస్తాం. మనం అందరం తాగినోడమే, తిరిగినోడమే, ఆడినోడమే, పాడినోడమే. నేనేమన్నంటే మన పిల్లల కోసం ఉన్న మనం కొన్ని అలవాట్లు ఏం చేయాలి? కట్ చేయాలి. ఏం చేయాలి? కట్ చేయాలి. కట్ చేయకపోతే ఆడికి వస్తే అలవాట్లు అవి మీరు తట్టుకోలేరు. నిజం. రండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. మరి సాక్ష్యం చెప్తుంది, నాకు ఈ నూతన సంవత్సరం దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు. ఇది ఇటువంటి ఎదురు చూసేది అవి, విశ్వాసించేవి అవి. హల్లెలూయా. అట్లా విశ్వాసంతో ఉండాలి. సాక్ష్యం చెప్తాను, దేవుడు మేలు చేయబోతున్నాడు. అలా ఎదురు చూడాలి. అలా విశ్వాసం రావాలంటే మనం ప్రార్థన చేయాలి, చేయిస్తుండాలి, చేసుకుంటూ పోతూ ఉండాలి. హల్లెలూయా. నెక్స్ట్ చూడండి, 5వ మాట, ద్వితీయోపదేశకాండం 11:12. ఆ పరిశ్రమ మేము సైలెంట్ అయిపోయింది. అదే కదా, లైట్ వేయలేదు మా బాబు గారు అక్కడ. వైట్ లైటే బాబు, చూపు లైట్. మీరు చెప్తే నేను 2 లైట్లు తెచ్చేది. కానీ ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలమును తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. ప్రారంభించబడిన ఈ సంవత్సరం ముగింపు వరకు ఆయన కనులు నిన్ను చూసి నిన్ను ఆశీర్వదించి, ఆకాశం నుండి మన పితరులు మన్నాను తిన్నట్టు మనం కూడా మన్నాను, ఈ వాక్యాన్ని తింటూ ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డ ప్రారంభించబడిన మనం దేవుళ్ళలోనే కొనసాగాలి, దేవుళ్ళలోనే కొనసాగాలి. ఎన్ని పనులుండా ఆదివారం నాడు చర్చిలో మనం కనపడాలి. అదే ఆశీర్వాదం. ఆశీర్వాదానికి వారసులు అవడం అంటే నువ్వు రావాలా, వచ్చి ఆశీర్వాదాన్ని పట్టుకొని పోవాలా. మందిరానికి రాకపోతే ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? నేను రాసిస్తాను కావాలితే, మందిరానికి వెళ్లకుండా, నేను బాప్తిసం తీసుకుని చర్చికి వెళ్లకుండా నేను దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను ఎవరిదని మీరు సాక్ష్యం చెప్పించండి. అది జరగదు. మందిరానికి రావాల్సిందే. నువ్వు ఎంత పెద్దోడైనా మందిరానికి రావాల్సిందే. అర్థమైందా? గమనించండి. ఎందుకంటే దేవుడు కనులు నిన్ను చూస్తున్నాయి. స్కూల్కి వెళ్తే ఏం చేస్తారా? ఏం చేస్తారు? అటెండ్ చేయరా? నువ్వు మానేస్తే పాస్ అయిపోతావా? నేను ఫెయిల్ చేసేస్తారుగా. నువ్వు భూమి మీదే ఫెయిల్ అయిపోతే పరలోకం వెళ్తావు, చర్చికి రాకపోతే. ఇక్కడ చెప్తే అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. అర్థమైంది, మంచిది. హల్లెలూయా. ప్రభు సన్నిధికి రావాలి. ఈ దినం ఆశీర్వదించబడిన దినం, పరిశుద్ధపరచబడిన దినం. ఆ ఒక్క దినాన్ని దేవుడు వదిలేయండి. ఆశీర్వదించబడటం మీరే చూస్తారు, దీవించబడటం మీరే చూస్తారు. ఓకే, రండి ఇంకొక మాట చదువుకుందాం. ఇంకా 2 మాటలు ఉండి. 2వ దినవృత్తాంతాలు 19:11. మన సహోదరులు ఏం చూడరా బైబిల్? ఇంకా అక్కడ చూడలేదంటే బాధ అవుతుంది, ఇక్కడ కూడా చూడకపోతే బాధ అవుతుందిగా. అక్కడ అందరూ పండిట్లే. అదేమంటే నాకు కనపడలేదని కొత్తగా కొటేషన్ చెప్తున్నారు. ఏం చేయట్లేదంట? కనపడలేదంటే మళ్ళీ చదవమంట బైబిల్లో. అసలు ఒకటే లైన్ కదా. ఈ మాట చదవండి, ఎందుకంటే తిరిగేది మీరేగా. మేలు చేయటకే యెహోవా మీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయటకంట? మేలు చేసే దేవుడు మన దేవుడు. మేలు చేయటకే మనతో కూడా దేవుడు. మర్చిపోకండి, మనం ధైర్యంగా ఉండాలి. దేవుడిని నమ్మి ధైర్యంగా ఉండాలి. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా విశ్వాసంలో బలపడాలి. కానీ విశ్వాసంలో సన్నగిల్లకూడదు, నీరసిల్లకూడదు, బలహీనలు కాకూడదు. బలహీనపరిచే దెయ్యాలు రావచ్చు, బలహీనపరిచే మనుషులు రావచ్చు, బలహీనపరిచే వ్యాధులు రావచ్చు, బలహీనపరిచే సమస్యలు రావచ్చు.
విశ్వాసం, వాక్యంతో దేవుడు వీటన్నిటిని జయించాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉండాలి. చివరికి ఇంకొక మాట చదువుతాను చూడండి. యేసుకేలు గ్రంథంలో అనుకుంటా, నేను ఈ వాక్యాన్ని రాయలేదు, బహుశా 36:12 అనుకుంటా. యేసుకేలు చదవమ్మా 11. ఎప్పుడంట? ఎప్పటికంటే 2024 కంటే 2025 మునపటి కంటే అధికమైన మేలులు నేను మీకు కలుగజేసేదను, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఈ మొదటి రోజు మీరు వచ్చారు కాబట్టి మందిరానికి, ప్రభువా ఈ సంవత్సరంలో నువ్వేం కోరుకుంటున్నావు అయితే నాకు తెలియదు, నువ్వేమవ్వాలనుకున్నావు ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు, కానీ నువ్వేమవ్వాలని సిద్ధపడి ఉంటే సంతోషం, సిద్ధపడకపోతే ఇప్పుడు నేను సిద్ధపడి ప్రభువా ఈ సంవత్సరం నాకు ఇది చేస్తే వచ్చే సంవత్సరం ఒక మంచి సాక్ష్యం చెప్తానన్న వాళ్ళు అందరు లేచిన పడదాం. ఉండపాటున అందరు లేచిన పడదాం. ఎవరు మాట్లాడొద్దు. ఉండపాటున అట్లాగే నేర్చిన పడదాం. కళ్ళు మూసుకోండి. ఒక అరగంట వాక్యం విన్నాను కనుక, ఎందుకంటే ఆయన ఈ కోసం ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు. నువ్వు నూతన బలం పొందుకున్నప్పుడు నీ కార్యాలు నూతన పరచబడతాయి. నువ్వు ఒక నూతన సృష్టిగా మారుతావు. సేవ మీద ఉన్నాయి, ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి. అర్థమైందా? గమనించండి దేవుని బిడ్డ. మునపటి కంటే అధికమైన మేలు ఆయన చేస్తానంటున్నాడు. నీ జీవితంలో ఏ మేలు కావాలని నువ్వు కోరుకుంటున్నావు? నీ భర్త రక్షించబడాలనుకుంటున్నావా? నీ బంధువులు రక్షించబడాలని కోరుకుంటున్నావా? నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నావా? వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? నీ బిడ్డలు సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నావా? నీ బిడ్డలు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నావా? ఏది కోరుకుంటున్నావో అది నెరవేరబోతుంది కనుక ఒక్కసారి దయచేసి ప్రభువా నా జీవితంలో ఈ సంవత్సరం ఈ కార్యము జరిగించండి, నా అప్పులన్నిటి నుండి విడిపించండి, నా రుణ భారం నుండి తప్పించండి, నాకు కీడు నుండి తప్పించండి, అపాయం నుండి తప్పించండి, శోధ నుండి తప్పించండి, బలహీనతలను విడిపించండి, దరిద్రత నుండి తొలగించండి. ఆశీర్వదించబడాలని వచ్చారేమో నైనా ప్రతి విధమైన వ్యాధుల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, అయ్యా ప్రతి విధమైన రోగం నుండి బయటపడాలని వచ్చారేమో నీ బిడ్డలు విడిపించండి. వారు ఏమైతే కోరుకుంటున్నారో వారి జరిగించండి నాయన. అయ్యా ఈ నెలలో కానీ ఈ సంవత్సరంలో వారి కోరుకున్నట్లు జరుగును గాక. వారు అనుకున్న మేలు జరుగును గాక. వారు తలపెడుతున్న కార్యములు జరుగును గాక. దేవుడు వీరిని బహుగా దీవించును గాక. వీరిని అనేకులకు దీవెనకరంగా మార్చును గాక. అనేకులకు దేవుడు ఆశీర్వాదం బిడ్డలు పంచుదురు గాక. అనేక మందిని బిడ్డలు వర్ధల చేదురు గాక. అనేకుల్ని ప్రభు వైపు తిప్పుదురు గాక. అనేకులను వెలిగించుదురు గాక. అనేకులను రక్షించుదురు గాక. ఈ బిడ్డలను దీవించండి నాయన. వారి చేతి పనులు దీవించండి నాయన. వారి వ్యాపారము దీవించండి, ఉద్యోగము దీవించండి నాయన. అయ్యా వారిని ఆశీర్వదించండి. వారి చేయి వ్యవసాయము దీవించండి. వారి చేతి పనులు దీవించండి. నీ బిడ్డలపై నీ హస్తము చాపండి నాయన. రాత్రి కాల సమయంలో నీ బిడ్డలకి ఆరోగ్యం ఇవ్వండి. వారి బిడ్డలను దీవించండి. వారి ఇంటి నుండి పసి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలు బాగా చదవడానికి సహాయం చేయి. కాలేజీకి వెళ్ళే బిడ్డలు చదవడానికి సహాయం చేయి. హాస్టల్లో ఉన్న బిడ్డలను మీరు దీవించండి నాయన. నీ కృప దాయిచ్చి భర్త మారి భార్య మారుకుంటే నాయన కుటుంబాలతో మీ సన్నిధిలో కాపాడడానికి సహాయం చేయి నాయన. రాబోతున్న ఈస్టర్లో మారిన వారు బాప్తిసానికి సిద్ధపడి మారడానికి సహాయం చేయి. ఆశీర్వదించబడడానికి సహాయం చేయి. లేఖనగానే ప్రార్థించడానికి సహాయం చేయి. వాక్యము చదవడానికి సహాయం చేయి. ఇతరులకు నీ మాటలు చెప్పడానికి సహాయం చేయి. నీ కృప దాయిచ్చి నీ మాటలు బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపు దాయిచ్చి నీ బిడ్డలు ఆశీర్వదించండి. పరస్థలు ఆశీర్వదించండి. అనస్థలు ఆకాశ వైపు చూపుతావా ప్రభా? మమ్మల్ని ఆశీర్వదించు. ఆశీర్వాదానికి వారసులు ఉండడానికి పిలిచిన దేవుడా మమ్మల్ని ఆశీర్వదించు. మా కుటుంబాన్ని ఆశీర్వదించు. మా సరిహద్దుల్లో ఆశీర్వాదం దాయిచ్చే. మా నివాస స్థలంలో ఆశీర్వాదం దాయిచ్చే.
మా శరీరంలో సంవత్సరంలో నాయన మరింత మందిని రక్షించడానికి, మరింత ప్రార్థన చేయడానికి, మా మందిరంలో కట్టుకోవడానికి మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని ఐక్యపరచండి నాయన, మమ్మల్ని ఏకపరచండి నాయన, మమ్మల్ని స్థిరపరచండి నాయన. ఈ సమాధానంతో కట్టండి నాయన, ప్రేమలో బంధముతో కట్టండి నాయన. మీరే దీవించండి, మీరే బలపరచండి, మీరే మహిమ పొందమని, మీకే మహిమ చెల్లిస్తుంది. నీ బిడ్డల్ని వాక్కు చేత ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఇందులో బాప్తిసం తీసుకోక ఎవరైనా ఉంటే పక్కనే ఉండండి, దయచేసి బయటకు వెళ్ళొద్దు. బాప్తిసం తీసుకున్నారు, ఓకే, పిల్లలందరూ మధ్యలోకి వచ్చేయండి. బాబు